ఇంట్లోనే ఈజీగా వడపావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉడకబెట్టుకున్న ఆలుని ఇట్లా చూర చూర చేయండి. ఫస్ట్ జరంతా జీలకర్ర వేసుకోండి, కొద్దిగా ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి, కొంచెం పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, ఇంకా బాగా కలపడమే. కొంచెం హింగుని చల్లుకోండి. మనం చూర చేసుకున్న ఆలుని ఇందులో వేసుకోండి. ఇంకా అన్నిటినీ బాగా కలుపుకోండి. ఆ తర్వాత కావాల్సినంత ఉప్పుని వేసుకోండి. దానిపైన నిమ్మకాయని ఇట్లా పిండుకోండి. అట్లనే కొత్తిమీరని చల్లుకోండి. తర్వాత కడాయిలో నూనెని వేడి చేసుకోండి. ఒక గిన్నె శనగపిండిని వేసుకోండి, కొంచెం బియ్యం పిండి, ఆ తర్వాత కావాల్సినంత ఉప్పుని వేసుకోండి, కొంచెం పసుపు, కొంచెం హింగుని చల్లుకోండి, కావాల్సినంత కారం, కొంచెం కుకింగ్ సోడా, దానిపైన నీళ్లు వేసుకొని బాగా కలపండి. అట్లనే కొత్తిమీరని చల్లుకోండి. మనం చేసుకున్న ఆలు పేస్ట్ తో ఇట్లా చేసుకోండి. తర్వాత శనగపిండిలో ఇట్లా ముంచుకోండి. ఇంకా ముంచుకున్న దాన్ని ఆయిల్లో వేసుకోండి. ఇంకా బన్ను మధ్యలో ఇట్లా గ్రీన్ చట్నీ రాయండి. మనం చేసుకున్న వడని బన్నులో పెట్టేసి కారం గునుగా వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి వడపావ్. జరంత లైక్ చేయండి, ఆ ఎర్ర బటన్ని కొట్టండి.